విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పదాధికారులు, గౌరవ కార్పొరేటర్లు, సోదర కార్యకర్తలతో కూడా నమస్కారాలు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, మొబైల్ పెట్టి ప్లీజ్, డిస్టర్బ్ చేయద్దు, ఎవరు మాట్లాడదు, చెప్పలు కూడా ఎవరు మాట్లాడద్దు. ముందుగా నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అందరం చూసినాం. గెలిచినటువంటి ఇద్దరు అభ్యర్థులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ గెలుపు కంటే ఎక్కువ కేసీఆర్ సార్ నవ్విండట నిన్న, పక్క నవ్విండట నిన్న. ఆ నవ్వులు తెలుసు, నవ్వుల వెనుక రాక్షస ఆనందం కూడా తెలుసు మాకేందనేది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్నాం మేము, నీకు చుక్కలు చూపెడతాం, భయం ఏంటో చూపెడతాం, చూపెట్టాం మేము. ఇన్ని రోజులు ఎప్పుడు పెట్టాను, నిద్ర లేని రాత్రుడు కేసీఆర్ గడిపాడు, కాలరాత్రుడు గడిపాడు కేసీఆర్ సార్. అది బీజేపీ భయానికే, అందుకే భయమైన చూపెట్టినాం కేసీఆర్, చుక్కలు చూపెట్టినాం కేసీఆర్. అందుకే రాత్రనక పగలనక నిమిషానికి అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు. నిమిషానికి పిలిపించుకోవడం, మాట్లాడడం, అధికారులను బెదిరించడం. అలా తెలంగాణ రాష్ట్ర పోరాట చరిత్ర తెలుసు. మొదటి దశ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత ముఖ్యమైన పాత్ర పోషించారు. మలి దశ ఉద్యమంలో కూడా వాళ్ళు అదే పాత్ర పోషించారు. మిలియన్ మార్చ్ కానీ, సకల జన సమ్మె కానీ, కష్టపడి అమరవీరుల ఆత్మ బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక గురుతర బాధ్యతను నమ్మి విశ్వాసంతో కేసీఆర్ గారి చేతిలో పెట్టినాం. ఒక గురుతర బాధ్యతను అప్పచెప్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ విధంగా రాక్షసునిగా మారిండో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నికల్లో ఏ విధంగా గెలిచిరో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలుసు. చర్చ చేసుకుంటూ ఉన్నారు, అరే బీజేపీని ఎదుర్కోవడానికి గిన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, గింత అధికార దుర్వినియోగానికి పాల్పడాల్సి వచ్చింది. దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎదుర్కోవడం మా కేసీఆర్ సార్ కష్టపడ్డాడు. లాస్ట్కు ఆయనకు ముఖం లేక ఇంకో ముఖం పెట్టుకొని బయటకు వచ్చాడు. ఆయన ముఖం చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు తెలంగాణ రాష్ట్రంలో. తెలిసి ఆయనకు తెలిసి వేరే పార్టీ ముఖం పెట్టుకొని వచ్చింది ఆయన. అంటే నైతికంగా నా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవిడా, ప్రజలు గుర్తిస్తలేరు, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, నన్ను ఎవరు పట్టించుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా ఒప్పుకున్నది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి బయట రాలే. ఆయన ముఖం చూసి ఎవరు ఓటేరని చెప్పి ముఖం చాటేసుకునే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నాయకుల ముఖంతో బయటకు వచ్చింది ఇవాళ. అందుకే నేను రాజు మళ్ళీ నేను కూడా అడుగుతున్నాను, ఇవాళ పివి నరసింహారావు గెలిచినట, కేసీఆర్ గెలిచినట? వాళ్ళు అంత కష్టపడి ఉద్యోగులు సగల సమ్మె పేరుతో, మిలియన్ మార్క్స్ పేరుతో అనేక ఉద్యమాలు చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోసిన ఉద్యోగస్తులు వాళ్ళకు ఆత్మక్షోభకు గురి చేసి, వాళ్ళ మానసిక వేదనకు గురి చేసి, భయప్రాంతాలకు గురి చేసి, ట్రాన్స్ఫర్తో టార్చర్ చేస్తాం, ఏసీపీ దాడులు చేస్తాం, మీ యూనియన్ రద్దు చేస్తాం, ఆర్టీసీలో చేసిన బిడ్డ నెక్స్ట్ మీదే, ప్రగతి భవన్ నిలిపించి పేరు చేయడం నాయకులను. మేము గెలిస్తేనే పీఆర్సీ లేకుంటలేదు. మీరు పోయి గల్లీల్లో గ్రామాలు తిరగండి, ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులు చెప్పండి. ఒక మంత్రి అంటాడు రాజు మొండోడైతే ఎట్టుడో తెలుసుకోండి మీరు అని చెప్పారట. అంటే ఇట్లా మానసిక వేదన గురి చేసి ఇవాళ ఉద్యోగస్తులను బెదిరించి
కోట్ల రూపాయలు ఇలా వెదరాలి వాళ్ళ అడ్డదారిలో గెలిచిన విషయము అందరు తెలిసిందే. ఇలా ఏం సాధించలే. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఓట్ల శాతం పెరిగింది. మాది టీఆర్ఎస్ పార్టీది 2010 నుంచి బేరేజ్ వేసుకుంటే మొత్తం ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం వాళ్ళది ఓట్ల శాతం తగ్గింది. కానీ నైతిక విజయం భారతీయ జనతా పార్టీదే. వాళ్ళు ఏదో జబ్బర్దస్తుకున్నట్టు ఏదో ఎగురుతురు కావచ్చు, కానీ వాళ్ళ లోపల భయం స్టార్ట్ అయింది. గింత వేస్తే కూడా ఈ స్థాయిలో గెలుస్తాము, ఓట్ల శాతం పెరిగలే మనకు, ఏం చేస్తే గెలుస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినా గెలవకపోతే బేసినా ఈ శాతం వచ్చే ఎట్లా గెలుస్తాము అని చెప్పి అలా వాళ్ళ భయం స్టార్ట్ అయింది. ఆ భయం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళనే, వేరే పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని పార్టీలు అడ్రస్లో కూడా గెలంతనాయి. వాళ్ళు అన్ని పార్టీలు చాలా మంది వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేసారు తప్ప వాళ్ళ లక్ష్యము కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడమే. భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడం మాత్రమే కొంతమంది పోటీ చేశారు. కానీ నైతికంగా విజయం భారతీయ జనతా పార్టీ సాధించింది, దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నారు, మొత్తం రాష్ట్ర ఉద్యోగస్తులు అందరూ కూడా గల్లా ఎగరేస్తుంది తిరిగాని చెప్పి. ఏదో ఉన్న శాస్త్రము ఒడ్డెక్కేదాకా ఏదో ఉంది ఆ శాస్త్రం, ఓడవలన్నా ఒడ్డెక్కినాక బోడివల్ల అదేనది. నువ్వు మంచి ఆలోచన ఉంటే తప్పక మేము సహకరిస్తాం, ఉద్యోగులు సహకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కంటే శాలరీస్ ఇవ్వాల్సిందే, ఎక్కువ ఇవ్వాల్సిందే, బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సిందే. పిఆర్సీ అన్నావు, ఇవాళ కోవిడ్ అంటున్నావు, కోవిడ్ పేరుతో చెప్తున్నావు. 2018లో ఇవ్వాల్సిన పిఆర్సీ ఎందుకు ఇవ్వాలి? అప్పుడు బంగారు తెలంగాణ కదా, మరి బంగారు తెలంగాణలో ఇవ్వాల్సిన పిఆర్సీ తప్పకుండా పోయినసారి కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. పోయినసారి 43% ఫిట్మెంట్ ఇచ్చిన, ఈసారి ఎక్కువ ఇవ్వాల్సిందే. వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా నగదు రూపంలో ఇవ్వాల్సిందే. అట్లిస్తే కనీసం నిన్ను గుర్తుంచుకోవడం కోసం. నువ్వు మళ్ళీ ఈ సాకు పెట్టి ఆకారం చెప్పి కోవిడ్ అనో గీవిడ్ అనో మాట్లాడితే మాత్రం గల్ల పడతారు ఉద్యోగస్తులు. ఎవరైనా కూర్చో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటాడు. బీజేపీ ప్రెస్ మీడియా పోయి కూర్చుంటే మంచిగా ఇంటాడు, పొద్దున్న లేస్తారు. ఇవాళ ఆయన ఆనందం చూస్తుంటే లోపల భయం స్టార్ట్ అయింది, భయం రాక్షసానందం పోతుండే ఆనందం చూస్తుంటే. అబ్బా ఇన్ని రోజులు వీడికి వేశారు, మొత్తం చర్చ జరుగుతుంది. అబ్బా భారతీయ జనతా పార్టీ పోరాటం వల్లనే ముఖ్యమంత్రి ఇన్ని రోజులు బయటకు వచ్చింది, ఇప్పుడు అవుతానని చెప్పి. ఇన్ని రోజులు అవ్వాలంటే భారతీయ జనతా పార్టీ భయమే. చుక్క చూపొద్దని చుక్క చూపెట్టాం. అంటే పిఆర్సీ విషయంలో మళ్ళా దాట వేసే ధోరణి కాకుండా, ఎందుకంటే ఉద్యమం చేస్తాం మేము. భారతీయ జనతా పార్టీ ఉద్యమ ఫలితంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించింది. వాళ్ళ అంతకుముందు పిఆర్సీ అనే అసలు మాటలు మర్చిపోయాడు. మా కార్యకర్తలు నాటి దెబ్బలు బాగా అనిపిస్తుంది మాకు కూడా. పిఆర్సీ కోసం ఉద్యమం చేస్తాం మేము. కార్యకర్తలు నాటి దెబ్బతిన్నారు, కాళ్ళు చేతులు ఓడుకున్నారు. పిఆర్సీ కోసం, ఉద్యోగుల కోసం, ఉపాధ్యాయుల కోసం యుద్ధం చేస్తాం మేము యుద్ధం చేసే ఫలితంగానే మా కార్యకర్తలు లాఠీ చార్జీలో కాళ్ళు చేతులు విరగొట్టే ఫలితంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్సీ విషయంలో స్పందించాడు. అది ఉద్యోగస్తులకు తెలుసు అందరికీ. కానీ మూర్ఖుడు రాక్షసుడు బెదిరిస్తున్నాడు, ప్రగతి భవన్ నుంచి బెదిరిస్తున్నాడు, సంఘాలు రద్దు చేస్తున్నాడు, మన సమస్యల పరిష్కారం దొరకదు. పోతే మూర్ఖుడి ఒక్కసారి ఓటేద్దాం. కానీ నిజమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ లక్ష్యము 2023 ఈ రాక్షసుని పాలన, ఈ మూర్ఖుని పాలన అంతమొందించాలి, గడిల పాలన అంతమొందించాలి. దానికి మనం సహకరిద్దాం. ఈ ఒక్కసారి ఓటేద్దాం మూర్ఖుడికి, లేకుంటే వాళ్ళు ఇబ్బంది పెడతాడు. పిఆర్సీ అంటున్నాడు, ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాం మనం అని చెప్పి భయపడే బాధతోని ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన తప్ప ప్రేమతో కాదు. ఆ విషయం టీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకోవాలి, రాష్ట్ర ముఖ్యం తెప్పించుకోవాలి.
తెప్పించుకున్నా చేసేది లేదు. మళ్ళీ బయటికి రాడు, మళ్ళీ 5 సంవత్సరాలు బయటికి రాడు, 3 సంవత్సరాలు మళ్ళీ వస్తాడు, ఫామ్ హౌస్ వస్తాడు, మళ్ళీ బయటికి రాడు. ఇక కానీ అందరూ బాధపడుతున్నారు. ఇవాళ మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇంత గుట్లాడితే భయపడాల్సిన అవసరం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. భారతీయ జనతా పార్టీ పట్టిన భయం ఏందో. కాబట్టి ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చిండో ఎట్టి పరిస్థితుల్లో అది ఉద్యోగుల హక్కు, ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది. నువ్వు బ్లాక్ మెయిల్ చేసి ఏదో రాజకీయాలు చేయాలనుకుంటున్నావు. ఇప్పటి నుంచి నువ్వు గిట్లా పోయినసారి పిఆర్సీ కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అని కూడా నగదు రూపంలో ఇవ్వాల్సిందే. నువ్వు ఏ మాత్రం తగ్గించే ప్రయత్నం చేసినా నువ్వు గల్లా ఎగ్రెసివ్ కాదు, పక్క గల్లె పడతాం. మేము ఉద్యోగస్తులు గల్ల పడతారు. వదిలిపెట్టి ప్రసక్తి లేదు, ఇవ్వాల్సిందే పక్క. ఉద్యోగస్తులు కలగా నువ్వు తల దించుకునే విధంగా చేస్తాం మేము, పక్క 100% చేస్తాం మేము. ఇలా అదేవిధంగా నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాల్సిందే. ఎన్నికలకు ముందే వారం రోజులు నోటిఫికేషన్ ఇస్తాను, 80% ఇవ్వాల్సిందే. నిరుద్యోగ భృతి 2018 ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టే సందర్భంగా ఏ విధంగా నిరుద్యోగ భృతి ఇస్తానో అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసినటువంటి ఆ ఉద్యోగులకు తప్పకుండా ప్రత్యేకంగా ఏదైనా సంక్షేమ పథకం ప్రవేశపెట్టాల్సిందే. వాళ్ళను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిందే. అందరు గెలిపించారు. నేను నమ్మక ద్రోహం పాల్పడకు. నువ్వు ఇది గెలుపు 70% మంది ప్రజలు వ్యతిరేకించి టీఆర్ఎస్ పార్టీని. 70% మంది ఓటర్స్ టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు. వ్యతిరేక ఓటు చీలడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వ్యతిరేక ఓటు చీలడం వల్లనే 70% మంది ప్రజలు ఓటర్స్ టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించిన విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సంబరాలు చేసుకోవడం కూడా భయపడుతున్నారు. చేసుకోవాలా వద్దని ఇన్కమ్ అవుతున్నారు. కింది స్థాయిలో కార్యకర్తలకు ఉత్సాహం లేదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఉత్సాహం లేదు. 70% మంది వ్యతిరేకించిన వాళ్ళని వ్యతిరేక చీరడం వల్లనే ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడం వల్లనే మనం గెలిచాము. ఇక రాబోయే ఇంకగారి పరిస్థితి 2020 ఎట్లా ఆపుతాం మనం? అప్పుడు ఎవరు భయపడరు, ఎవరు అని వాళ్ళ భయం స్టార్ట్ అయింది. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు కష్టపడి పనిచేశారు. మాకు ఓటేసినటువంటి ఓటరు మహాశయులకు, దాంతోపాటు మాకు ఓటు వేయాలనుకున్నా ఈ దుర్మార్గ పాలనలో, ఈ రాచరిక పాలనలో, ఈ గడీల పాలనలో, ఈ నిజాం పాలనలో ఒత్తిళ్లకు భయపడి మానసిక వేదన గురై మాకు ఓటు వేయలేకపోయినటువంటి ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేసిన ఫలితంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చుక్కలు చూపట్టాం. మేము మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికక్కడ చివరి రోజులో ఇంకా డబ్బులు సంచులు అడిగి ఉన్నాయి, తీసుకుంటూ ఇవ్వలేరు. అన్ని వచ్చేసారు, కోట్ల రూపాయలు వచ్చేసారు. డబ్బు గెలిచింది అలా, కానీ ప్రజాబలం ఉన్న భారతీయ జనతా పార్టీ ఎదుర్కోలేకపోయింది. అందుకే నైతిక విజయం మాదే, భారతీయ జనతా పార్టీదే. మాకు ఓటంలో కొత్త కాదు. గెలిస్తే పొంగిపోము, ఓడిపోతే కుంగిపోము. అన్ని అనుభవం నాకు పార్టీ భారతీయ జనతా పార్టీ, అన్ని ఎదుర్కొన్న పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఒక లక్ష్యం మా ముందు ఉంది, ఒక ప్రణాళిక మా ముందుంది. ఆ లక్ష్యం 2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో అధికారం రావడం, ఈ గడిల పాలన అంతమొందించడం, రాక్షస పాలన అంతమొందించడం. మా దళం కాషాయ దళం ఎట్టి బస్సులో రోడ్డు పోతుంటాం, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, వెనుక గ్రామం దాటిపోతాం. ఇవన్నీ ఓటంలో స్పీడ్ బ్రేకర్ లాంటి వాడిని కూడా ఏ విధంగా ముందు వాళ్ళు పక్క ముందు పోతాం మేము. మా జోష్ దగ్గరే హోప్తో నేను ముఖ్యమంత్రికి హోప్ తెప్పించినాం. సోయి తప్పకుండా ఇన్ని రోజులు ఫామ్ హౌస్ ఉన్న ముఖ్యమంత్రికి కనీసం సోయి వచ్చే విధంగా చేసే ప్రయత్నం చేసి ఇంకా రాలేదు, సోయి రాలేదు, సోయిలకు రాలేదు ఇంకా. దాంతోపాటు ఎన్నికల్లో కొన్ని పార్టీలు, అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి హస్తం అందించినాయి. అన్ని పార్టీలు కలిసి ఇవన్నిటికీ ఒకటే ఆలోచన ఉందంటే గెలవాలని కాదు, పోటీ అనే ఆలోచన కాదు. వీళ్ళందరూ కూడా బీజేపీని ఓడించాలి. టీఆర్ఎస్ పార్టీతో పాటు అన్ని పార్టీ కూడా అదే భయపడుతున్నది, బీజేపీని ఓడించాలి, బీజేపీని ఓడించి తీరాలి. టీఆర్ఎస్ పార్టీని ప్రోత్సహించే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని పార్టీలకు సహకరిస్తున్నది. వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎదుర్కొనే దమ్ము లేక అడ్డదాలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మేం చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజల దృష్టి ప్రజలందరూ విశ్వాసం వచ్చేసింది, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఇతర పార్టీ ఎదుర్కొనే దమ్మున్న పార్టీ అని చెప్పి. టీఆర్ఎస్ పార్టీకి ఏం లేదు, కూలిపోయే పందిరికి ఏదో నేటు అడ్డపెట్టి రెడీ చేస్తాను ఇలా. అందుకే ఆ కూలిపోయే పందిరికి నేను అగ్నిదేవుడు మొత్తం వంట పెట్టాను నిన్న. పాపం ఏ ప్రమాదం జరగలేదు, సంతోషం. రాష్ట్ర ముఖ్య సురుకు పెట్టింది అగ్నిదేవుడు కూడా సురుకు పెట్టింది. ఆ సురుకాన్ని అలుగేదో లేదు మరి ఆయనకి. ఇంకా అడ్డదారులు గెలుస్తున్నావు, అక్రమద్దులు గెలుస్తున్నావు, బెదిరించి గెలుస్తున్నావు, బ్లాక్ మెయిల్ చేసి గెలుస్తున్నావు, మూడు కూడా ఇట్లా గెలుస్తావా అని చెప్పి సురుకు పెట్టి నేను ఆగిపోయింది. ఆ సురుకునే జరిగింది లేదు మరి. ఆ సురుకు దొరికితే నవ్వినట్టున్నాడు. నవ్వుడితే నాకు పక్కపక్క నవ్వుతుంది. అబ్బాయి ఎన్ని రోజులు నవ్విండి ముఖ్యమంత్రి. ఎంత రాక్షస ఆనందం పోతుంది అలా. దాని నవ్వు పడుతుంది రాక్షస ఆనందం. అబ్బా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నేను, ఇట్లా గెలుస్తాను, రాక్షసాన్ని పోతున్నాయని. బిడ్డ చుక్కలు చూపెట్టే పక్కా చూపెడతాం. మళ్ళా నిన్ను వదిలిపెట్టి ప్రసక్తి లేదు, రాసిపెట్టుకో. కోట్ల గుండెనక్క సంపాదించారు మీరందరూ కలిసి. సంపాదించి పైసలు ఖర్చు పెడుతున్నాయి ఇవాళ. నవ్వుంటారు ప్రజలు. అరే గీ ఎన్నికలు గిన్ని వందల కోట్ల రూపాయల. ఇవాళ ఉద్యోగ సంఘాలు కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా మీరు మీటింగ్స్ ఎట్లా పెట్టాలో కూడా ముఖ్యమంత్రి డైరెక్షన్. రాష్ట్ర నాయకులు పిలిచి రేపు మీరు జిల్లాలో మీటింగ్ పెట్టాలి, జిల్లాలో మండల మీటింగ్ పెట్టాలి, మండల గ్రామ స్థాయి పోవాలి. ఆర్టీసీలో సంఘాన్ని రద్దు చేసినా ఏమైంది కదా, అది మీ సంఘాన్ని రద్దు చేస్తాం. బిడ్డ మిమ్మల్ని ఊపిపెట్టే ప్రసక్తి లేదు. పిఆర్సీయా ఇక ట్రాన్స్ఫర్తో టార్చర్ చేస్తా, ఏసీపీ దాడులు చేస్తా. ఇంకా 2 సంవత్సరాలు నేను ఉంటా అధికారంలో, 3 సంవత్సరాలు నేను ఉంటా అధికారంలో. అట్లా భయపడిస్తే ఇట్లా గెలిచిండు. కాబట్టి ఏ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ క్షేత్రంలో ఒక పెద్దన పాత్ర పోషిస్తా ఉన్నది. ఇది నైతిక విజయం భారతీయ జనతా పార్టీది. ఎట్టి పరిస్థితుల్లో మా లక్ష్యము 2023లో ఉంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలు మాకు ఈ రోజు ఎన్నికల్లో జరిగినటువంటి విషయంలో పూర్తి బాధ్యత మాకు అప్పయిపోయారు. ఏ పార్టీలో అన్ని పార్టీలు దరిదాపులు లేవు. ఇలా భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడానికి, ఆ లక్ష్యానికి ఒక దారి వచ్చింది మాకు. అదే దారిలో పోతాం. అడ్డదారిలో పెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగున అడుగుతాం. ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితులు నెరవేర్చాల్సిందే. మళ్ళా ఖమ్మం కార్పొరేషన్లు ఉన్నాయి, ఇంకా వరంగల్ కార్పొరేషన్లు ఉన్నాయి, నాగార్జునసాగర్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఇస్తా, తర్వాత ఇస్తా అంటే ఏ విధంగా గుణపాఠం చెప్పాలో
ఆ విధంగా గుణపాఠం చెప్తాం. మేము యుద్ధాన్ని ప్రారంభించినాం, అగ్రెసివ్ కొట్లాడుతున్నాం. మేము కొట్లాడిన ఫలితంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చిండు, ఈరోజు స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆ లక్ష్య దారి అదే దారిలో పోతాం, అదే పందాన్ని కొనసాగిస్తాం. మా కార్యకర్తల సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ మాది, సిద్ధాంత పరంగా పనిచేసే పార్టీ మాది. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని, జెండా నమ్ముకొని పనిచేసే పార్టీ మాది. ఇతర పార్టీలకు ఎవరు కాబట్టి చేతులు నిన్న నాయకుడు గాల్లో కాల్పులు సంబరాల్లో గాల్లో కాల్పులు చెప్తున్నాడు. అంత నయీం రాజా నడుస్తుంది ఇదంతా. వాందర మొత్తం నయీం రాజ్యం, నిజాం రాజ్యం, నవాబు రాజ్యం నడుస్తుంది ఇక్కడ. మేము మర్చిపోమని ఎక్కడికి గుర్రంపోడు విషయంలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన విషయము, ఆ పేద గిరిజనులు ఇబ్బంది పెట్టిన విషయం, పోడు భూముల విషయంలో పేద గిరిజన ఆదివాసులు పెడుతున్న ఇబ్బందులను మేము మర్చిపోము. ఆ యుద్ధాన్ని చేసే యుద్ధాన్ని మేము మర్చిపోము. బైన్సాలో ఏ విధంగా హిందువులను ఇబ్బంది పెట్టే విషయం మర్చిపోము. వరంగల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే విషయం మర్చిపోము. హైదరాబాద్ పడుతున్న ఇబ్బందులు మర్చిపోము. ఎంఐఎం పార్టీకి దాసోహమై అది చెప్పు చేతులు నడుతున్న విషయాన్ని మర్చిపోము. దేని మర్చిపోము. మేము పందాన్ని తీసుకున్నాం, ఆ పంద ప్రకారం పోతాం. కాబట్టి గెలిచిన వెంటనే తుపాకులు ఇలా గాల్లో కాల్పులు జరుపుతున్నారంటే ఇక ఏ విధంగా నడుస్తుందో తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులకు ఉపాధి అందరూ కూడా మేము ఎట్టి బస్సులో మీకు భరోసా ఇస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా మీకన్నగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీరు మాకు స్ఫూర్తి ఇచ్చారు, తప్పకుండా దానిలో స్ఫూర్తి తీసుకుంటాం. ఎట్టి బస్సులో యుద్ధాన్ని కొనసాగిస్తాం. 2023లో కాషాయం జెండాను తెలంగాణ గడ్డ మీద రేపరేపలాడిస్తాం. మరి కేసీఆర్ వ్యాఖ్యలు ఏం చేసిండు? కేసీఆర్ వ్యాఖ్యల వల్ల గెలిచిరట వాళ్ళు. బట్టబాజీ, దగులుబాజీ, చెండు ఏంది, నశం పెట్టి కొడతా, కుక్కలు, మహిళలను కుక్కలు, అవి గెలిపించినాయి వాళ్ళను. మరి ఎందుకు పెట్టుకోలే? కేసీఆర్ ముఖం పెట్టుకుని ఎందుకు బయట రాలే? కేసీఆర్ ముఖం ఎందుకు పెట్టుకోలే బయట? ఫామ్ హౌస్ పదం ఎందుకు దాక్కున్నాడు? ఇంకో ముఖం పెట్టుకుని ఎందుకు వచ్చారు? భాష నేను చెప్తున్నా, గురువు భాష అప్పచెప్తున్నా, గురువు అయినా కదా, మళ్ళీ అప్పచెప్తున్నా భాష. ఇంకా నేర్చుకుంటున్నా, ఇంకా పూర్తి నేర్చుకోవాలి. ఇప్పుడే భయపడితే ఎట్లా భాష? తప్పకుండా గెలిచాం. దుబాకలో గెలిచినాం, జిహెచ్ఎంసీలో గెలిచినాం. పేదోళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నారు. సింబర్ మీద ఎన్నికలు జరిగినాయి, నగరం సింబర్ మీద ఎన్నికలు జరగబోతున్నాయి. పువ్వు గుర్తు ప్రజల గుండెలో ఉన్నది. పట్టమని విశ్వసించారు, కానీ టీఆర్ఎస్ పార్టీ బెదిరించింది, బ్లాక్మెయిల్ చేసింది, టార్చర్ చేసింది. అందుకే ఓటింగ్ శాతం, ఓట్ల శాతం చూసుకోవాలి మనం ఏంటన్నది. ఎందుకు తగ్గింది టీఆర్ఎస్ పార్టీకి అనే విషయాన్ని. ఏం చర్చ? అతి విశ్వాసం లేదు, ఆత్మవిశ్వాసంతో ముందు పోతాం మేము. అతి విశ్వాసంతో మేము ఆత్మవిశ్వాసంతో ముందు పోతాం. మాకు గెలుపు ఓటంలో కొత్త కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు 2 ఎంపీల స్థానం 2 సార్లు అధికారంలోకి వచ్చాము సెంట్రల్లో. కానీ తప్పుడు ప్రచారాలు, ఊహాజనితమైన ప్రశ్నలు అవన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆ దృష్టికోణంతో ఆలోచించదు. మేము గెలవాలనుకుంటున్నాం, గెలుస్తాం అంటారు. మాకు లక్ష్యం 2023 పక్కా గెలుస్తాం. టీఆర్ఎస్ పార్టీ కేంద్రానికి జరిగిన ఎన్నికలు కాదు ఇవి. వీళ్ళు ఏమైనా 10 సార్లు అలవాటు అన్నట్టు ఎన్నికలు రాగానే కేంద్రం మీద నేర్తారు. మంచి జరిగితే అని చెప్తే ఊకే పెద్ద పెళ్లి కొడితే లేకపోతే సాగు కొడతాడు. ఏమైనా కేంద్రమే.
నేను అంటున్నా ప్రతిసారి కేంద్రం ఏమి ఇచ్చింది, కేంద్రం విషయంగా నువ్వు వీకేది ఏంది అంటున్నాడా, అన్ని కేంద్రం విషయంగా నువ్వు వీకేది ఏంది ఇడా, నువ్వు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి, అందుకే ఏం బిక్తని చెప్పి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నట్టు ఇలా ఒడిచిండి ఆడ కొడతాడు పోయిన అనగా అప్పుడు పోయి కేంద్రం ఇచ్చేస్తలేదు మరి ఢిల్లీ పోతా కత్తి దింపుతారు కదా, ఏమేమి మరి కత్తి ఏడమైంది కత్తి. ఇక్కడ అజంజాయి మిల్ ఏమైంది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది, దాని గురించి ఫస్ట్ మాట్లాడమని చెప్పండి. పోతే ఇబ్బంది లేదు, వీళ్ళు వీళ్ళు ఓడిచారు పోయి ఓడుతుంది, పోటీ కాలం పోతారు, అక్కడ పోతే పోయి పట్టించుకుంటారు. ధన్యవాదాలు. సరిగా మళ్ళీ